మిలియన్ మార్చ్ నిరుద్యోగ మార్చ్ పక్కా నిర్వహిస్తాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా, మేము చెప్పిన డిమాండ్లను నువ్వు నెరవేర్చు. సిట్టును మేము ఒప్పుకోం. ఏం సాధించిందన్న సిట్? డ్రగ్స్ కేసులో సిట్ ఏం బీకిందన్నా? ఏం చేయలేదన్నా. ఎమ్మెల్యే కేసులో ఎమ్మెల్యే కేసులో సిట్ ఏం చేయలేదన్నా. ఇలా మియాపూర్ భూముల విషయంలో సిట్ ఏం చేయలేదన్నా. నయీం కేసులో సిట్ ఏం సాధించలేదన్నా. ఇలా కేవలము తన అధికారులను కాపాడుకోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసం ఇలా సిట్టేసి చేతులు దురుక్కునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందన్న. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డన్న కనీస సౌకర్యాలు లేవన్నా, లైట్లు లేవన్నా, నీళ్లు లేవన్నా, తిండి లేదన్నా. ముఖ్యమంత్రికి చదువుకోవడానికి, పేదోళ్ళు చదువుకోవడానికి ఆలోచన ముఖ్యమంత్రికి లేదన్నా. చదువుకుంటే ప్రశ్నిస్తారు, చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారు, చదువుకుంటే ఎదిరిస్తారని చెప్పి ఇలా యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. కనీసం చదువుకుందామంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలు ఇయ్యక పేదోళ్ళ ఉసురు పోసుకుంటున్న మూర్ఖుడన్నా. కాలేజోళ్ళు పేద యువకులందరూ కూడా ఫీజు కట్టాలని చెప్పి ఇలా వేధిస్తే మధ్యలోనే చదువు బంద్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందన్న.